మార్చి 10 దేవుని వాగ్దానం. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథం 60:22. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం పునరుద్ధాన దినము దేవుని సన్నిధిలో మనమందరం ఈ రీతిగా ప్రభువుని స్తుతించే కృప దేవుడు దయచేశాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియ విశ్వాసులారా, మనము చాలా పర్యాయములు మన గృహాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో చేసే పనులను మనం అనుకుంటూ ఉంటాం, ఇది ఇంకా అవ్వట్లేదంటే, ఈ పని ముందుకు జరగట్లేదంటే, ఎందుకని ఈ పని ప్రారంభించాం కానీ ఇట్లా ఆగిపోయింది, లేకపోతే ఇంకా మనం ఈ పనిని ప్రారంభించలేకపోతున్నాం, ఎప్పటికి ఇది ప్రారంభించబడుతుంది, లేదా ఎప్పుడు దీన్ని మనం సక్సెస్ఫుల్గా ముగించగలుగుతాం, అనేకమైన ప్రశ్నలు ఒక పనిని బట్టి ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటాయి. అయితే ఈరోజు ప్రభు నీకు ఒకటి వాగ్దానం రూపేణ చెప్తున్నాడు. నీవు ఏమాత్రం తొందరపడద్దు. దేవుని చిత్తానికి ఆ పనిని, నీవు అనుకున్న కార్యాన్ని వదిలిపెట్టు. ప్రభు తగిన కాలమందు దాన్ని పరిపూర్తి చేయబోతున్నాడు. నీ పనులన్నీ కూడా ఆయన సక్సెస్ చేయబోతా ఉన్నాడు. నువ్వు ఏదైతే చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉన్నావో దానిని ప్రభు ప్రారంభిస్తాడు. ఆయనే దానిని గొప్పగా ముగిస్తాడు. సో అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు ఈరోజు వాగ్దానం ద్వారా. ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానాలు చాలా అమోఘంగా ఉంటాయి. కేవలం మనం ఆయనలో నమ్మకం ఉంచి ముందుకు కొనసాగింపబడ్డమే. అలా కొనసాగించినప్పుడు దేవుడు నీకు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. బిడ్డలు ఏ పని కొరకైతే ఆలోచిస్తున్నారో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సహాయము దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో, తండ్రి వారు తలపెట్టే కార్యాల్లో విజయములు దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి ఘన విజయాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు, నేడు జన్మదినము, వివాహదినం, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీవే వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి, ఆశీర్వదించండి. నీ ఆత్మతో నింపండి, అపబాధ నుండి తప్పించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ నిరంతరం తోడే నడిపించును గాక. ఆమేన్.